హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను. మాకైతే కిచెన్ సెపరేట్‌గా లేకపోయినా ఒక రూమ్‌లో సైడ్‌కైతే నేను వంటగదిలాగా సర్దుకున్నా. ఇంట్లోకి రాగానే ఎవరికైనా కనిపించేస్తుందనమాట. నేనైతే ఎంత మంచిగా సర్దుకున్నా మళ్ళీ ఎప్పట్లాగే అవుతుంది. ఇక మా చిన్నోడి గురించి చెప్పాలంటే ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉంచడు. కొన్ని వస్తువులైతే ఎంత వెతికినా దొరకవు కూడా. నేను ఎంతో ఇష్టంతో తీసుకుంటే పిల్లలేమో పలగొట్టేశారు. మొత్తం కాస్త దుమ్ముగా అయిందనమాట. అందుకే ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసుకొని కొంచెం అయితే మార్పులు చేద్దాం అనుకుంటున్నా. అంటే చూడటానికి మొదటిలాగే అనిపించొచ్చు. కొద్దిగా చేంజ్ చేసి మళ్ళీ ఎప్పట్లాగే మొత్తం కూడా నీట్గా సర్దేసుకుంటాను. ఇంటిని శుభ్రం చేసే పని గనుక పెట్టుకున్నామంటే మనకు ఖచ్చితంగా ఎనర్జీ ఉండాల్సిందే. అందుకే ఫస్ట్ అయితే కడుపు నిండా తినేసి ఆ తర్వాత పని స్టార్ట్ చేస్తాం. ఇరుగ్గా ఉంది, కొన్ని సామాన్లే ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది అనుకుంటాం, కానీ నిజానికి ఇరుగ్గా ఉన్నవే ఎక్కువ టైం పట్టుద్ది. నేను ఇంతకు ముందు ఒకటి క్లీనింగ్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది నాకు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. అంటే పైన కట్టే కప్పు ఉంది కదా, మట్టి రాలుతుంది అంటే కొన్ని ఐడియాస్ అయితే ఇచ్చారనమాట. కానీ అది నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. మా వారికి హెల్ప్ చేయమని అడిగినా సరే ఇంకా ఆయనకైతే వీలుండదు. కనీసం కావాల్సినవన్నా తెచ్చిస్తారేమో అంటే అది ఉండదు. అవన్నీ ఎందుకు అని ఆయన ఫీలింగ్. ఆయన క్లీన్ చేసేది మనం కదా, వాళ్ళు కాదు కదా. మా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళిపోయిండు, ఇంకా చిన్నోడైతే ఉన్నాడు. ఇంకా వాడిని పట్టుకొని ఈ శుభ్రం పని అయితే చేసుకోవాలి. ఇల్లు మొత్తం ఏం శుభ్రం చేయట్లేదు, కేవలం నేను వంట సామాన్లు సర్దుకునే సైడ్ మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంతకు ముందు అయితే కిటికీ ఎప్పుడు క్లోజ్ చేసుకునే ఉంటుండే, అందుకే ఇంట్లోకి సరిగ్గా వెళ్తురు రాకపోయేది. ఇప్పుడైతే పర్వాలేదండి. మొన్న తీసుకున్న సరుకులు కూడా ఇంకా సర్దలేదు. ఈ డబ్బాలన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకొని సర్దుదాం అనేసి అయితే సర్దలేదు. మా ఇంట్లో కొన్ని సామాన్లే ఉన్నప్పటికీ ఊరికే కడగాలంటే విసుగొచ్చేస్తది. అంటే అవి వాడినా సరే వాడకపోయినా సరే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. అలాంటిది కొందరి ఇంట్లో అయితే ఏకంగా స్టీల్ షాపే ఉంటుందబ్బా. అసలు ఎలా క్లీన్ చేస్తారో ఏంటో. ప్రతి పండక్కి బయట పెట్టడం, కడగటం, మళ్ళీ లోపల పెట్టడం. ఈ గిన్నెల స్టాండ్ అయితే ఫిట్ గా ఉంటుంది. బయట పెట్టి తోమటానికి అయితే తీయటానికి రాదు. మా వారు ఉంటే తీస్తారు, కానీ నేనైతే మాత్రం ఇంకా అక్కడే కడిగేసుకుంటా. ప్రస్తుతానికైతే గిన్నెలు, పోపు డబ్బాలు అన్ని తోమేసి గిన్నెల స్టాండ్ గిట్లా మంచిగా తుడుచుకొని అయితే పెడతా. ఇప్పుడు ఇల్లు కడగటం అయితే వీలు కాదు. మనం వంట చేసినప్పుడు చేతులకు నీళ్లు ఉంటే గనక మనం డ్రెస్ కి తుడుచుకొని మొత్తం బ్లాక్ గా చేసేస్తాం కదా, కానీ నేను మాత్రం ఈ కటన్ కే తుడిచేస్తా. అందుకే ఈ పర్దా అయితే ఒక సైడ్ బ్లాక్ గా అయిపోయింది. ఇక అవి కూడా నానబెట్టి ఉతికేద్దామని బయట అయితే పెట్టాను. నేనైతే కొద్దిగా పని చేసుకునేసరికి అలసటగా ఉంటది, నీరసంగా ఉంటది. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. కొద్దిసేపు కూసో అమ్మ అన్న కూడా వినదనమాట. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. అసలు వాళ్ళకి ఎలా అలసట రాదో అర్థమే కాదు. మా అమ్మ గనక ఊరొస్తుంది అంటే నేను ఇంట్లో ఏమైనా బట్టలు ఉతుక్కునేటివి అవన్నీ ఉంటే గనక ముందే ఉతికేస్తా. ఎందుకంటే మా అమ్మ రాగానే ఇంకా అదే పని పెట్టుకుంటది. ఇంకా ఎప్పుడూ రెస్ట్ ఉండదు ఎందుకులే అనేసి మా అమ్మ రాకముందే నేనే ఉతికేసుకుంటాను. కొన్ని పనులు చేసుకోనికైతే తప్పకుండా అమ్మ హెల్పే తీసుకుంటా. అంటే మిరపొడి పట్టియటానికి, మిరపకాయలు తొడిమెలు తీయాలంటే కానీ, అల్లం ఎల్లిపాయ దంచుకోవటానికి, ఎల్లిపాయలు ఒలవాలన్నా కానీ ఈ రెండు పనులు చేయటం చాలా కష్టం అబ్బా. కారం పొడి అయిపోయింది, ఇంకా కొని పట్టించుకోవాలి. మిరపకాయలు తొడిమెలు తీద్దామంటే గనక మా చిన్నోడు ఒకటే సతాయిస్తాడబ్బా. అందుకే ఇంకా ఆ పని అయితే అమ్మ వచ్చినప్పుడే పెట్టుకుంటా. పిల్లాన్ని నేను పట్టుకుంటే అమ్మ అయినా తీస్తుంది, లేదంటే అమ్మ పట్టుకుంటే నేనైనా తొడిమెలు తీస్తాను. అల్లం ఎల్లిపాయ కూడా అయిపోయిందనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఒక చిన్న డబ్బా పేస్ట్ అయితే తెచ్చి వాడుకుంటున్నా, కానీ అది వేసినా కూడా వేయనట్టే. ఎల్లిపాయలకి నూనె రాసి ఎండబెట్టి కొడితే తొందరగా పొట్టుపోతుంది అంటారు. ఈసారి అట్లనైనా ట్రై చేయాలి. నేనైతే ఆల్రెడీ చాలా గిన్నెలు తోమేసిన, ఇప్పుడు తోముతున్నవి కొన్నే. అన్నీ ఒకేసారి అంటే ఇబ్బందిగా ఉంది అనేసి కొన్ని అయితే గిన్నెలు తోమి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొన్ని అయితే తీసుకొచ్చానమాట. అంటే ఈ రోజు తోమలేదు, ముందే తోమి పెట్టుకున్నా. ఎండలో ఏదైనా పని చేసుకోవాలన్నా, బట్టలు ఉతకాలన్నా ఇదే ప్రాబ్లం. మా చిన్నోడు కూడా ఎండలనే ఉంటాడు. ఇంకా వాణ్ణి ఎండలో ఉంచటం ఎందుకు అని నేను వాడు పడుకున్నప్పుడు కానీ, లేదంటే సాయంత్రం టైంలో కానీ బట్టలు ఉతకటమైనా ఏ పనైనా చేసుకుంటా. అసలు ఈ గిన్నెలు తోమటానికే ఒక గంటన్నర అయినా టైం పడుతుంది. నాకు నీట్ గా ఉంచుకోవాలంటే చాలా ఇష్టం. కాకపోతే పిల్లలు ఉంచరు, ఇల్లు కూడా సహకరించదు. నాకు ఊర్లు గనక తిరిగామంటే బాగా హెడ్ఏక్ వస్తుంది. ఇక నిన్న మొన్న అయితే కొంచెం తప్పకపోయినా ఇంకా ఎండకైతే ఊర్లు తిరగాల్సి వచ్చింది. గిన్నెలన్నీ కూడా తోమేసిన తర్వాత ఇంకా ఎండలోనే కాసేపు అయితే పెట్టేస్తా.
ఈ మంచం అయితే పక్కన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను. ఇట్లాంటిది ఒక మంచం ఊర్లోకి వస్తే తీసుకోవాలబ్బా. ఎండాకాలం బయట మంచం వేసుకొని కూర్చుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటది. ఒక మంచం అయితే ఉండే, కాకపోతే మా ఆయన కోలపారం దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు. అందుకే ఇంకా ఊర్లోకి వస్తే ఇలాంటిది ఒకటి తీసుకోవాలబ్బా. గిన్నెలు అయితే తోమి ఎండకు ఆరబెట్టేసిన తర్వాత ఇంకా పోపు డబ్బాలను అయితే తోముతున్నా. నాకు ఈ సరుకులు స్టోర్ చేసుకునే డబ్బాలు అన్నీ ఒకే విధంగా ఉంటేనే ఇష్టం. అందుకే ఇంకా నేను మీషోలో అయితే సెట్ తీసుకున్నా. మాకు ప్లేస్ లేక నేను ఏది కొనను, కానీ నాకైతే చాలా ఐటమ్స్ మీద కొనాలనేసి ఇష్టం అయితే ఉంది. నూనె కోసం ఈ బాటిల్స్ కూడా తీసుకున్నా కదా, అవి ఎట్లా క్లీన్ చేయాలో అర్థమైతలేదబ్బా. అంటే లోపల వైపున నూనె సమర్ ఉంటుంది కదా, అది ఎలా క్లీన్ చేయాలా అని. ప్రస్తుతానికైతే సర్ఫేసి కడిగేస్తా. డబ్బాలు అయితే చాలా క్లీన్ గా తోమినట్టుగానే ఉంటాయి, వాటికి దుమ్మేం పట్టదు. కానీ పైవైపున క్యాప్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే దుమ్ము పడుతుంది. అప్పుడప్పుడు డబ్బాలు కడగకపోయినా సరే ఆ క్యాప్స్ అయితే కడిగి మళ్ళీ పెడతాను. మొత్తం పైవైపున దుమ్ము రాలుతూ ఉంటుందన్నమాట. మనం సడన్ గా తీసినా సరే వాటిపైన ఉన్న దుమ్ము అయితే డబ్బాలో పడిపోతుంది. అందుకని డబ్బా పైన ఉన్న దుమ్మును మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా. ఇక ఈ డబ్బాలన్నీ కూడా కడిగేసి ఆరబెట్టేద్దాం. నా పనిలో నేనుంటే వాడి పనిలో వాడుంటాడు. డబ్బాకి మూత ఎలా తీసాడో తెలియదు, కానీ వామ మొత్తం కింద పోసిండు. ఇక అంతేనండి, నేను ఒక పని చేస్తుంటే నాకు ఇంకో పని పెడతానే ఉంటారు. ఖాళీగా ఏ పని లేకుండా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటానంటే అమ్మ ఇంటికి వచ్చినప్పుడు గానీ, నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ. అమ్మ గనుక ఇంటికి వచ్చిందంటే నేను అసలు పిల్లల్ని పట్టించుకోను. ఆమెనే తినిపిస్తుంది, ఆమెనే చూసుకుంటది. కావాలంటే ఇంట్లో పనులు చేస్తా గానీ పిల్లల్ని మాత్రం మా అమ్మకి ఇచ్చేస్తా. ఇంకా డబ్బాలు తోమటం అయిపోగానే బూజు అయితే దులుపుతున్నా. ఎక్కువ బూజు అయితే ఏం లేదు. అంటే చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు బూజు దులిపొద్దు అంటారు కదా, కానీ అదేంటో నేను ఇల్లు ఉడిచేటప్పుడు నాకు ఎక్కడైనా బూజు కనిపించింది అనుకోండి, ఇంకా టక్కున ఆ బూజు అయితే దులిపేస్తా. వారం అవి ఇవి చూడను, ఇంకా కనిపించింది అంటే చాలు ఇంకా తీసేస్తానన్నమాట. అందుకే ఎక్కువ బూజు అయితే కనిపించదు. లేకపోతే గనక ఇంకా దయ్యాల కోటలాగా మారిపోతుంది మా ఇల్లు. మా ఇంట్లో సెల్ఫ్లు అల్మారాలు ఏవి లేవు అన్న బాధే, కానీ మా ఇల్లు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఊరి చివర్లో ప్రశాంతంగా ఉంటది. ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి పిల్లలకి ఆడుకోవటానికి బాగుంటది. కానీ మళ్ళీ రోడ్కి వెళ్తారేమోనని చిన్న భయం. గిన్నెల స్టాండ్ కూడా ఊరికే దుమ్ము పడుతుంటది అనమాట. ఇల్లు కడిగినప్పుడేమో గిన్నెల స్టాండ్ కూడా కడిగేస్తాను, లేకుంటేనేమో ఇంకా అప్పుడప్పుడు ఇలా తుడిచేస్తానన్నమాట. గిన్నెల స్టాండ్ దగ్గర కిటికీ దగ్గర గిట్లా వేయాల్సిన కవర్స్ కూడా సర్ఫ్ లో పెట్టేద్దామని బయటికి తీసిన. ఇక మొత్తం ఉడుచుకున్న తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా అన్ని సర్దేసుకుంటాను. ఎప్పుడు ఊడ్చినా సరే దుమ్ము బాగా వస్తూనే ఉంటుంది. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నా. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఇది రాలేదు. మిషన్ కుట్టే బట్టలు ఉంటాయి కదా, అవి పెడదాము అని తీసుకున్నా నేను. కాకపోతే బాక్సులు అనేటివి చిన్న సైజ్ లో వచ్చినవి. మిషన్ కుట్టేవి బట్టలు తీసుకుంటా కదా, అవి ఊరికే కింద పెట్టడం, మిషన్ మీద పెట్టడం అట్లా అవుతుంది కదా అనేసి ఇదైతే కొనుక్కున్నా. బాక్సులు అనేవి కాస్త పెద్దగా వస్తాయి అనుకున్నాను, కానీ మరీ చిన్నగా వచ్చినాయి. అందుకే ఇంకా ఇందులో అయితే మిషన్ కి సంబంధించిన మెటీరియల్స్, మగ్గం వర్క్ మెటీరియల్స్, పిల్లలవి టానిక్స్ అలాంటివి అయితే ఇందులో సర్దుకున్నాను. అవి అవసరం ఉన్నవి, అవసరం లేనివి ఇంత పెద్ద దాంట్లో సర్దుకోవటం ఎందుకనేసి ఇంకా ఇప్పుడైతే తీసేస్తున్నా. అవన్నీ కూడా వేరే దాంట్లో అయితే సర్దేసుకుంటాను. ఇంకా వీటిలో అయితే నేను ఇంట్లోకి వాడుకునే సరుకులను అయితే సర్దుకుందాం అనుకుంటున్నా. అవసరం ఉన్న వాటికంటే అవసరం లేని వస్తువులే ఎక్కువ ఉన్నాయి, దాని వల్లే ఇంకా స్పేస్ అంతా వేస్ట్. ఇక మిషన్ కి సంబంధించిన వస్తువులు, మగ్గం వర్క్ సంబంధించిన వస్తువులు అయితే ఈ బ్లూ కలర్ డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను. నేనైతే అల్లం వెల్లిపాయ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో అయితే బీడ్స్ అయితే నింపి పెట్టుకున్నా. ఆ బాక్స్ లను అయితే నేను పడేయను. బీడ్స్ గానీ లేదంటే మిషన్ సూదులు, ఉక్కులు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ బాక్స్ లో అయితే వేసి పెట్టుకుంటా. ఈ బాక్స్ అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ అయితే ఇచ్చిర్రు. కిట్ లో వచ్చిన ఐటమ్స్ బాగున్నాయి, బాక్స్ ఇంకా బాగుంది. ఇంకా ఆ బాక్స్ లను కూడా కడిగేసి ఎండలో అయితే పెట్టేసిన. నీళ్ళన్నీ ఓడిచిపోయి ఆరిన తర్వాత ఇంకా సరుకులు అయితే సర్దుకుంటాను. మొన్న ఒక చెక్కకి నేను ట్రెడిషనల్ గా పెయింటింగ్ అయితే వేసుకున్నా కదా, సేమ్ దీనికి కూడా అట్లనే వేద్దాం అనుకున్నా. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అన్నమాట. ఇది బయట పెట్టే కన్నా నేను ఇంట్లో అయితే పెడదాం అనుకుంటున్నా. అందుకే ఇంకా ఫస్ట్ అయితే వైట్ వేసేసి దాని మీద అయితే రెడ్ వేస్తాను. ట్రెడిషనల్ గా ఉండేలాగా తిప్పుడు ముగ్గులు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది చాలా రకాల మొక్కలు ఇంట్లో పెంచుకుంటారు, కానీ నాకు పెద్దగా ఏవి తెలియవు. ఒకటి మనీ ప్లాంట్, ఇంకోటి ఈ ప్లాంట్ తెలుసు. ఇంకా ఇంట్లో పెంచుకునేవి ఏవో తెలీదు. ఇంట్లో కూడా మొక్కలు పెట్టుకుంటే గ్రీనరీగా మంచిగా అనిపిస్తది. మొక్కలు ఇక్కడ సైడ్ ఎక్కడ దొరుకుతాయో అర్థం అవ్వట్లేదు కదా, ఆన్లైన్ లో బుక్ చేసుకుందాం అనిపిస్తది, కానీ మొక్కలు సరిగ్గా వస్తాయో లేదో కాస్త భయం. అందుకే ఇంకా ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టుకోను. ఈ బాక్స్ నేను పసుపుకైతే వాడుకుంటుండే, మూత అయితే విరిగిపోయింది అనమాట.
అనమాట. అందుకే ఇంకా దీన్ని స్పూన్ హోల్డర్ లాగా అయితే చేసుకుంటున్నా. దానికి కూడా వైట్ పెయింట్ వేసి తర్వాత రెడ్ పెయింట్ అయితే వేస్తాను. కాసేపు ఎండలో అయితే పెట్టినా ఆరిపోగానే ఇంకా రెడ్ కలర్ పెయింట్ అయితే వేసేస్తున్నా. ఈ పెయింట్ బాక్స్ అయితే ఇక్కడ షాప్ లోనే దొరుకుతాయి. 25 రూపీసో 30 రూపీసో అయితే ఉంటది. కాకపోతే కొంచెం చిక్కగా ఉంటదన్నమాట. టర్పెంటాయిల్ అని వేరే దొరుకుతుంది కదా, అది కలుపుకుంటే బాగుంటది, కానీ నాతో లేదు. నేనైతే ఇంకా డైరెక్ట్ గా అట్లనే వేసేస్తున్నా. ఏంటంటే డైరెక్ట్ గా ఇట్లనే వేసినామంటే మనకు తొందరగా వేసుకోవడానికి నీట్ గా రాదు. అదే టర్పెంటాయిల్ గనక కలిపినామంటే ఇంకా నీట్ గా వేసుకోవడానికి వస్తుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక రెడ్ కలర్ వేసిన తర్వాత ఎండలో పెట్టేసిన. ఈ బాక్స్ లో అయితే ఆరిపోయినాయి. ఇంకా సరుకులు అయితే సర్దుకుందామని తీసుకొచ్చిన. సరుకులు తీసుకొని చాలా డేస్ అవుతుంది. డబ్బాలు కడిగిన తర్వాతనే సర్దుదామని ఇంకా సంచిలో అట్లనే పెట్టిన. సరుకులు అయితే మేము నెలకు సరిపడా ఏం తెచ్చుకోము. ఇంకా అయిపోతే మధ్యలో మళ్ళీ షాప్ లో తెస్తూనే ఉంటాం. పప్పు గాని సబ్బులు కానీ ఇంకా మధ్యలో తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక జీలకర్ర ఆవాలు చాపత్తా ఇలాంటివి మాత్రం నెల వరకు వస్తాయి. చాయ్ ఎక్కువగా తాగుతున్నాం అనేసి ఈసారి మా వారు కూడా చాపత్త డబ్బా చిన్నగా తీసుకున్నాడు. నెల రోజులు దాన్నే వాడుకోవాలంట. కొంచెం చింతపండేమో డబ్బాలో పెట్టుకుంటా, ఇంకా మిగతాదేమో ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ లో పెడితే బ్లాక్ అవ్వదు, మంచిగా ఉంటది అంటారు, కానీ టైంకి తీసుకుందామంటే అసలు గట్టిగా అయిపోతుంది, తీసుకోవటానికి రానే రాదు. అందుకే ఇంకా వాడుకోవటానికి కొంచెం అయితే బయటనే పెడతా నేను. బాక్సులు కూడా ఆరిపోయినాయి. ఇంకా ఇంట్లో తెచ్చి పెట్టేస్తున్నాను సరుకులు అయితే సర్దుకుందామని. బాక్సులు చిన్నగా వచ్చినాయి అన్న బాధే, కానీ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది. కింది సైడ్ లో అయితే బరువున్నవన్నీ కూడా పెట్టేస్తున్నా. సర్ఫులు సబ్బులు ఇలాంటివన్నీ కూడా కింది దాంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా బయట అయితే పెడుతున్నాను, కానీ పిల్లలు ఊరికే లాగుతారేమోనని కాస్త భయంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేశారంటే ఇంకా మళ్ళీ నాకు సర్దుకునే పని ఎక్కువ అవుతుంది కదా. ఇంకేం లేదు, వాళ్ళు గనక లాగటం అలవాటు చేసుకున్నారంటే దీన్ని తిప్పి అటు సైడ్ పెట్టేయాలి. వాళ్ళకి ఓపెన్ చేయకుండా రాకుండా చూడాలి. ఇక సరుకులు సర్దేసుకున్న తర్వాత ఈ కవర్స్ అయితే నేను ఉతికేసుకున్నాను. వాటిని కూడా ఇంకా ఎప్పట్లాగా పెట్టేస్తున్నా. వాటిలో ఇంకా గిన్నెలు అయితే సర్దుకుంటా. గిన్నెలు అన్ని తోమినప్పుడు ఎంత నీట్గా ఉంటాయో మళ్ళీ నెక్స్ట్ డే వరకు అట్లా ఉండవు. అంటే కేవలం ఒక 1 డేలోనే మొత్తం దుమ్ముగా అయిపోతాయి అన్నమాట. ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా, పని ఎక్కువ అవ్వటం వల్ల వీడియోస్ తీయటం చాలా కష్టం అయిపోయిందబ్బా. వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేయటం వాయిస్ ఇవ్వటమే చాలా కష్టం అయిపోయింది. కోళ్ళపారం దగ్గర పని అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా అంతే బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే. ఎప్పుడూ పని ఉంటే గనక మనకు అలవాటు అయిపోతుంది, కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళినాం అనుకోండి ఇంకా బాగా యాస్టకు వస్తుంది. నిజంగా డైలీ ఎండలో పనిచేసే వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా. ఈ ఎండలకి అసలు ఒక్క రోజుకే నేను చచ్చి బతికిన. అలాంటిది రోజు ఎండలో పనిచేసే వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో. కడుపు నిండా తిని ఎండకు అయినా సరే ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి బాబోయ్. ఒక్క రోజుకే నాకైతే సుక్కలు కనిపించినాయి. బాక్స్ లకి రెడ్ కలర్ పెయింట్ అయితే వేసినా కదా, ఆరిపోగానే ఇంకా చాక్ పీస్ తో అయితే ముగ్గు వేసుకున్నా. ఇక వైట్ కలర్ తో ముగ్గు అయితే వేసేసుకున్నా. చాలా మంది టెర్రకోట కలర్ అని వేరేది ఏదో వేస్తారు కదా, అదైతే ఇక్కడ దొరకదేమో. ఇంకా నేను ఉన్నదాంతో ఇలా వేసేసిన. నేనైతే ఈ ప్లాంట్ ని ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నా. కెమెరాని మా పిల్లలు కదిలిస్తున్నారు. ఈ బాక్స్ లో అయితే నేను స్పూన్స్ పెడదాం అనుకుంటున్నా. స్పూన్స్ కోసం నేను 2 రూపీస్ షాప్ లో ఒక తీసుకున్నా. కాకపోతే దాంట్లో స్పూన్స్ వేస్తే అక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది, అసలు స్టడీగా ఉండట్లేదు. అందుకే ఇంకా ఖాళీగానే ఉంది కదా బాక్స్ అనేసి దీనికి కూడా ట్రెడిషనల్ గా వేసుకుందాం బాగుంటదని ఇట్లయితే ట్రై చేస్తున్నా. డ్రాయింగ్ వేయటం వచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఫ్రీగా ఉంటది, ముగ్గులైనా కూడా బాగానే వేస్తారు అంటారు, కానీ నాకు మాత్రం అస్సలు రాదబ్బా. బ్రష్ కూడా బాగాలేదు, వేయటానికి చాలా కష్టపడ్డా. వీడియో మీకు ఫాస్ట్ గా కనిపిస్తుంది కానీ వేయటానికి మాత్రం నాకు చాలా టైం పట్టింది. మంచిగా రావాలి అనేసి నెమ్మదిగా వేసాను అనమాట. ఇంకా దీంట్లో అయితే స్పూన్స్ పెట్టేసుకుంటున్నా. ఇంకా ఈ కూరగాయల బాక్స్ లో అయితే నేను ఉల్లిగడ్డలు అయితే పెట్టుకుంటా. బాక్స్ కూడా దుమ్ముగా అయిందనమాట. ఇంకా క్లీన్ చేసి ఒక న్యూస్ పేపర్ అయితే వేసి అందులో అయితే మిక్సీ అలాగే నూనె డబ్బా ఉల్లిగడ్డలు ఇలాంటివి అయితే పెట్టుకుంటా. ఇది పిల్లలు పలగొట్టారని చెప్పిన కదా, చూడనికే బాగాలేదు కదా అని ఇంట్లో ఈ ఫ్లవర్స్ మీషోలోనే తీసుకున్నా. ఈ ఫ్లవర్స్ అయితే ఉంటే ఇంకా పగిలిపోయిన దగ్గర అయితే అతికిచ్చేసిన. ఇప్పుడు వాయిస్ ఇచ్చే టైంకి నేను కోళ్ళపారం దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం అనేసి నేను చాలా ఫాస్ట్ గా అయితే వాయిస్ ఇస్తున్నా. అంటే వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఈ రోజు అయితే పెడదాం అనుకున్నా. 9 వరకు ఎట్లనైనా ఇది కంప్లీట్ చేసుకుని 10 వరకు అక్కడికి వెళ్ళాలన్నమాట. నేను గోడలకైతే పెయింట్ వేసి ముగ్గు వేద్దాం అనుకున్నా, మొత్తం ఇల్లు మొత్తం కూడా. కాకపోతే మా గోడకు సున్నం ఉంది కదా, అయితే పెచ్చుల్లాగా లేచిపోతుందంట.
మా ఆయన చెప్పిండనమాట. సర్లే చూద్దాం అనేసి నేను వంట చేసుకునే సైడ్ మాత్రమే పెయింట్ అయితే వేస్తున్నా. ఒకవేళ మంచిగానే ఉంటే ఇల్లు మొత్తం వేసుకోవచ్చు. నిజంగానే ఊడిపోయిందంటే ఇంకా వద్దులే, ఎందుకు టైం వేస్ట్, కలర్స్ వేస్ట్ అని మొత్తం అయితే వేయట్లేదు. ఇప్పుడు కనిపించే వరకు మాత్రం వేస్తా. చెప్తే నమ్ముతారో లేదో తెలీదు, ఇంత పిచ్చేంటి అనుకుంటారో మరి తెలీదు. నిజానికి నేను ఈ పెయింట్ అయితే నైట్ 1:30కి వేస్తున్నా. అంటే నైట్ టైము పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఒక 10ంటికి అలా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా. కానీ మా చిన్నోన్ని పడుకోబెడుతూ నేను కూడా అలాగే నిద్రపోయినా. ఇంకా 1కేమో మెలకు వచ్చిందనమాట. మెలకువ రాగానే ఇంకా ఫస్ట్ ఇదే పని పెట్టుకున్నా. అంటే ఎలాగైనా వీడియో కంప్లీట్ చేయాలనేసి ఈ పని అయితే ఇంకా ఎంత మబ్బన్న కానిలే అని అట్లనే పెట్టుకున్నా. నిజంగానే అసలు కంటి నిండా నిద్రనే లేదబ్బా. కొంతమంది అప్పుడు బాగున్నారు, మీరు నిద్ర లేకనే ఇట్లా అయ్యిర్రు అని అన్నారనమాట. అదైతే నిజమేనేమో. కొన్ని రోజులేమో పిల్లలు సతాయించిండ్రు, కొన్ని రోజులేమో ఇంకా నేను ఏదో ఒక పని పెట్టుకొని లేట్ చేస్తున్నా. కలర్ వచ్చేసి గోడ మొత్తం కాకుండా నేను ఎంతవరకు వేసుకోవాలనేది ముందుగానే ఒక పెన్సిల్తో అయితే మార్క్ పెట్టుకున్నా. ఇంకా కలర్ వేసేసి దానిపైన మళ్ళీ చాక్ పీస్తో అయితే ముగ్గు వేసుకొని ఇంకా వైట్ పెయింట్తో అయితే వేసేస్తున్నా. కొంచెమే వేసినా కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా కానీ నాకైతే చాలా టైం పట్టింది. అంటే కలర్స్ వేసుకొని ముగ్గు వేసి ఇంట్లో మొత్తం మంచిగా సెట్ చేసుకొని పడుకునేసరికి నాకు 5 అయింది. 5కి పడుకొని మళ్ళీ 5:30కి లేచిన. వేసేదేమో కానీ ఎట్లా వేస్తే బాగుంటుంది అని ఆలోచించడానికే సగం వేస్ట్ అవుతుంది టైము. ముందుగానే అనుకున్నామంటే ఫాస్ట్గా వేసేసుకోవచ్చు, కానీ మనం అట్లా కాదు కదా. ముందుగానే అనుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఇట్లా వేస్తే బాగుంటుందా లేదా, మళ్ళీ ఇంకా ఎట్లనైనా ట్రై చేద్దామా అని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కిటికీ దగ్గర కూడా నేను పెయింట్ అయితే వేసుకుంటున్నా. దీనికి కూడా నేను ముందుగానే మార్క్ అయితే చేసుకున్నా. ఒక 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. కిటికీ మొత్తంకి కూడా ఒక 2 ఇంచెస్ లాగా తీసుకొని పెయింట్ అయితే వేసుకుంటున్నాను. పెన్సిల్తో అయితే ముందుగానే మార్క్ చేసుకున్నా. నాకు ఈ కలర్స్ వేస్తున్నప్పుడు చిక్కగా ఉంది కదా, సరిగా వేయటానికి రాక వాటర్ కలిపితే వస్తుందా అన్న డౌట్ వచ్చింది. అయితే మా వారిని లేపి అడుగుదాం అనుకున్నా. కాకపోతే మా ఆయన్ని కనుక నిద్రలో లేపినమనుకోండి చాలా కోపం వస్తుంది. ఇంకా నన్ను బయటికి దొబ్బి తలుపు పెట్టుకుంటాడు. అందుకే ఇంకా ఇంట్రెస్ట్ తెచ్చుకొని సరిగ్గా పడకపోయినా కష్టపడి అలాగే వేసేసిన. సైడ్ కున్న బాక్స్ అయితే తీసి పక్కన పెట్టేసిన. ఇంకా ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని సర్దుకుందామని ఆ సరుకులు తీయటం, కింద పెట్టడం, ఆ డబ్బాలు సర్దటం, వీటికే నాకు చాలా టైం అయితే పట్టింది. మళ్ళీ ఇవన్నీ కూడా నేను నిదానంగా అసలు సౌండే రాకుండా చేసుకున్నాను అనమాట. మళ్ళీ సౌండ్ చేస్తే పిల్లలు లేస్తారు కదా. ఈ ముగ్గు అయితే అసలు సరిగ్గా వేయటానికే రావట్లేదు. అక్కడొంగి ఇక్కడొంగి అసలు చాలా ఇబ్బంది పడుకుంటూ వేసిన. కొంతమంది ఇట్లా చేతి పెట్టంగానే సరసర చేతి తిరుగుతూనే ఉంటది, కానీ మనకు మాత్రం ఆపి వేయాల్సి వస్తుంది. అంతేకాకుండా లైట్ ఫోకస్కి నాకు చాక్ పీస్తో వేసుకున్న మార్క్ అనేది కనిపించట్లేదు. అందుకే ఇంకా దగ్గరగా ఉండి చూసుకుంటా వేయాల్సి వచ్చింది. కలర్ అనేది షైన్ అవుతున్నట్టు కొడుతుంది అనమాట. అందుకే ఇంకా చాక్ పీస్ మార్క్ అనేది కనిపిస్తలేదు. ఈ కిటికీ దగ్గర ఆ గోడకు వేయటానికే నాకు చాలా అంటే చాలా టైం పట్టిందబ్బా. కనీసం ఒక 2-2:30 గంటలైనా పట్టింటది. ఇంతకీ బాగా వేశానో లేదో చెప్పటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను చాట పెట్టుకున్నా కదా, అక్కడ సైడ్ కింది వైపునైతే బ్లాక్ గా అయిపోతుంది అనమాట ఆయిల్ పడి. అక్కడ కూడా పెయింట్ లాగా బాక్స్ లాగా పెయింట్ వేసి అందులో కూడా ఇట్లా ముగ్గులు అయితే వేసుకుందాం అనుకున్నా. కానీ బాగుంటుందో లేదో అన్న డౌట్ మీద అయితే వేసుకోలేదు. మీరు చెప్పండి, బాగుంటుందంటారా? వాల్ స్టిక్కర్ అయితే బుక్ చేసిన నేను. అదే స్టవ్ పెట్టుకున్న చెక్క ఉంటది కదా, దానిపైన అయితే అంటిద్దామని బుక్ చేసిన, ఇంకా రాలేదు. గోడకి కూడా ఒకటి వాల్ పేపర్ లాగానే అంటిద్దాం అనుకున్నా. కాకపోతే సున్నం గోడకి బాగా స్టిక్ అవ్వదన్నమాట. అందుకే పెయింట్ వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. బాగుంటుందా లేదా మీరు చెప్పండి. ఇక్కడైతే ఒక క్రాఫ్ట్ అయితే చేస్తున్నా. అంటే క్రాఫ్ట్ కాదు, ఒకటి బాదం సీస్ అయితే ఉందన్నమాట. దానికి అల్లుకుంటున్నాను. ఒక ప్లాంట్ అయితే పెడదామని, మనీ ప్లాంట్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఇది అల్లుకోవటం అయితే చాలా ఈజీ, చూడటానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నా దగ్గర ఏవి మొక్కలు ఎక్కువ లేవు, కానీ ఇలా అల్లుకొని మొక్కలు కనుక బయట రేకుల కింద సెట్ చేసుకున్నానంటే చాలా బాగుంటుంది. సుతిల్ కొన్న తీసుకుంటే బాగుంటుండేనేమో, నా దగ్గర అది లేదనమాట. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్. ప్రస్తుతానికి ఇదే ఉండే, ఇంకా ఇదే వాడుకుంటున్నా. అయినా ఈ బాదం సీసా చిన్నగా ఉంది కాబట్టి ఇది మంచిగా సెట్ అయింది. కొంచెం పెద్ద వాటికైతే సుతిల్కొని ఉంటే బాగుంటుండే. వీడియో కోసం మధ్యరాత్రి క్రాఫ్ట్లు చేస్తున్నా. ఇంత కష్టపడ్డదానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో ఏంటో. మనం పని చేసుకుంటూ పోయినామంటే ఏదో ఒక రోజు మనకు ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకంతోనే నేను ఇంకా కష్టపడుతున్నాను అనమాట. ఇదైతే జస్ట్ ఆపోజిట్ వాటికి ముళ్ళు వేసుకుంటూ వేస్తే సరిపోతుంది అనమాట, అంతే. పక్కనే ఉన్న దారాలని కాకుండా ఆపోజిట్ దారాలని ముడి వేస్తూ వెళ్తే మనకు
ఈ సీసా అనేది అందంగా రెడీ అయిపోతుంది. ఇట్లా అల్లుకుంటే చూడనీకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఇంతకు ముందు ఒకసారి నేను ఇంట్లో ట్రై చేసినిండే, బాగుండే. కాకపోతే ఆ సీసా పగిలిపోయింది. ఇది బాదం సీసా ఉంటే ఇంకా దానికైతే మళ్ళీ ట్రై చేస్తున్నా. దీన్ని తగిలించడానికి మిడిల్లో కట్టుకున్నామంటే మొక్క అనేది మంచిగా ఉండదన్నమాట. అందుకే సైడ్కి ఉండేలాగా అయితే నేను రెడీ చేసుకున్నా. మిడిల్లో కట్టి వేసినామంటే ప్లాంట్ అనేది మంచిగా కనిపించదు, ఇబ్బందిగా ఉంటుంది. సైడ్కి గనుక హ్యాంగ్ చేసినామంటే మొక్క అనేది మంచిగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది కూడా. ఇంకా మొత్తానికి నేను ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఇంతకీ ఎలా సర్దుకున్నాను అనేది మాత్రం చెప్పటం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియోని జస్ట్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీకు నచ్చితే మీ కామెంట్లతో నన్ను పలకరించవచ్చు కూడా. నేను ఇంతకు ముందు పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదా, ఇక్కడే వేస్తే బాగుంటుందంటారా? ఇంకా ఇది వచ్చేసి చీపురు పుల్లలతో చేసింది. నేను ఒకటి షార్ట్ పెట్టినా కదా, అదైతే ఇక్కడ తగిలించేసిన. మొత్తం చూసి ఎట్లుందో చెప్పండి. ఏవండోయ్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.